శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఈ వీడియో మీ కళ్ళకి కనబడడం యాదృశ్చికం కాదు. డిసెంబర్ 31 లోపు ఈ వీడియో కనిపిస్తే అది మీకు బ్రహ్మాండం పంపిన సంకేతంగా భావించండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో వచ్చే 10 సంవత్సరాల రాజయోగంతో నిండిపోతాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, అడ్డంకులు, ఆగిపోయిన పనులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ రోజు నుండి మీ అదృష్టం తిరగబోతుంది. మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం మీకోసం ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చగలవు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారికి ఎందుకు ఈ వీడియో కంటపడింది అనేది, ఈ మధ్య మీరు అనుకోని ఆలోచనలు, కొత్త ప్లాన్లు, కొత్త దారులు వెతుకుతున్నారా? మీ మనసులో ఏదో పెద్ద మార్పు రాబోతుంది అనే ఫీలింగ్ ఉందా? చిన్న చిన్న సంకేతాలు, యాదృశ్చిక సంఘటనలు జరుగుతున్నాయా? ఇవి అన్నీ విశ్వం మీకు పంపుతున్న సంకేతాలు. డిసెంబర్ 31 లోపు ఈ వీడియో కనిపించడం మీ అదృష్ట ద్వారం తెరుచుకుంటుందనే స్పష్టమైన సూచన. నక్షత్రాల ఆధారంగా వచ్చే 10 సంవత్సరాల రాజయోగం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు మేషరాశిలోకి వస్తాయి. వేగం, శక్తి, కొత్త ఆరంభాల నక్షత్రం. 2025 నుండి 2035 వరకు కెరియర్లో భారీ జంప్ అనేది చూడవచ్చు. విదేశీ అవకాశాలు, బిజినెస్ గ్రోత్, ఆరోగ్యం బలపడడం, కుటుంబంలో శుభకార్యాలు ఇవన్నీ మీరు చూస్తారు. అశ్విని నక్షత్రం వారికి ప్రత్యేకంగా దేవతా అనుగ్రహ రాజయోగం అనేది ప్రారంభం అవుతుంది. భరణి నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాలు. శుక్ర ప్రభావం వల్ల ధనయోగం అనేది బలపడుతుంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం, కొత్త ఇల్లు, కొత్త వాహనం యోగం, ప్రేమ, వివాహం సంబంధాల్లో స్థిరత్వం. భరణి నక్షత్రం వారికి 10 సంవత్సరాలు సంపద రాజయోగంగా మనం ఇది చెప్పుకోవచ్చును. ఇక కృతికా నక్షత్రంలో 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. నాయకత్వం, ధైర్యం, నిర్ణయ శక్తి అనేది పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, బిజినెస్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. కృతిక 1వ పాదం వారికి పదవీ రాజయోగంగా మనం చెప్పుకోవచ్చును. డిసెంబర్ 31 లోపు జరగబోయే 5 ముఖ్య మార్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం. ఏళ్లుగా నిలిచిపోయిన పని అకస్మాత్తుగా సెట్ అవుతుంది. డబ్బు ప్రవాహం అనేది పెరగడం మీరు గమనించవచ్చు. చిన్న చిన్న ఆదాయాలు కూడా పెద్ద మొత్తాలుగా మారతాయి. ఇక కొత్త వ్యక్తి జీవితంలోకి రావడం, మీ జీవితాన్ని మార్చే వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. ఇక 4వది, ఆరోగ్యం మెరుగుపడడం, పాత సమస్యలు అనేవి తగ్గిపోవడం కూడా మీరు గమనించగలరు. ఇక అదృష్టం తిరగడం, మీరు చేసే పనికి ఫలితం వెంటనే రావడం కూడా మీరు గమనించవచ్చు. మేషరాశి వారికి ప్రత్యేక గ్రహస్థితి ప్రయోజనం ఏ విధంగా ఉందో చూద్దాం. కుజుడు బలపడడం, గురుదృష్టి రావడం, శని అడ్డంకులు తొలగించడం, రాహు ప్రభావం తగ్గడం, ఈ 4 కనిపించే కలిసి వచ్చే 10 సంవత్సరాలు మీకు రాజయోగాన్ని ఇస్తాయి. మీరు తప్పక చేయాల్సిన 5 పరిహారాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. శక్తి, ధైర్యం, అడ్డంకులు అనేవి తొలగుతాయి. 2వది, ఉద్యోగం 6, 7 మధ్య సూర్యోదయాన్న చేయాలి. మేషరాశికి అధిపతి కుజుడికి ఇది అత్యంత శుభం. ఎరుపు రంగు వస్తువు దానం చేయండి. కర్మశుద్ధి, అదృష్టం అనేది పెరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి ఉప్పు నీటిని శుభ్రత వెంటనే ఫలితం కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం. సంపద, శాంతి, కుటుంబ సౌఖ్యం. మేషరాశి వారికి వచ్చే అనుకోని వరాలు చెప్తాను. మీరు ఊహించని చోట నుండి సహాయం, మీరు పేరు చెప్పకుండా మీకోసం మాట్లాడే వ్యక్తులు, మీ ప్రతిభను గుర్తించే పెద్దలు,
మీకు తెలియకుండా మీకోసం జరుగుతున్న శుభ నిర్ణయాలు, ఇవి విశ్వం మీకు పంపే రహస్య ఆశీర్వాదం. మీరు కుటుంబంలో వచ్చే శుభ పరిణామాలు కూడా చెప్తాను. ఇంట్లో శాంతి అనేది పెరగడం, పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం, పిల్లలకు మంచి అవకాశాలు రావడం, కుటుంబంలో కొత్త సభ్యుడు చేరే యోగం, మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం బలపడే సమయం. ఉద్యోగం అలానే బిజినెస్లో కూడా మీరు భారీ మార్పులు అనేవి చూడగలరు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాలు తొలగిపోతాయి. బిజినెస్లో కొత్త కస్టమర్స్ ఉంటారు. విదేశీ క్లయింట్స్, కొత్త ప్రాజెక్ట్స్, మీ కెరియర్ గ్రాఫ్ నేరుగా పైకి ఎగురుతుంది. ఇక శత్రువులు, ఈర్ష్యపడే వారికి ప్రభావం తగ్గిపోతుంది. మీపై కుట్రలు చేసిన వారు బలహీనపడతారు. మీరు ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారు దూరం అవుతారు. మీ శక్తి పెరగడంలో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. శత్రునాశన యోగం అనేది ప్రారంభమవుతుంది. ఆరోగ్యంలో వచ్చే పాజిటివ్ మార్పులు, పాత సమస్యలు తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, శరీరంలో కొత్త శక్తి, ఉత్సాహం. మేషరాశి వారికి శరీర శక్తి అనేది రెట్టింపు అవుతుంది. ప్రేమ సంబంధాల్లో కొత్త వెలుగును కూడా మీరు చూస్తారు. పాత అపార్థాలు అనేవి తొలగిపోతాయి. ప్రేమలో నమ్మకం అనేది పెరుగుతుంది. ఒంటరి వారికి కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. వివాహం గురించి మంచి వార్తలు అనేది మీరు చూడగలుగుతారు. సంబంధాల్లో స్థిరత్వం, శాంతి, ప్రేమ అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. మీకు మీరే అర్థం చేసుకునే శక్తి, అంతరంగ బలం పడడం, దేవతా అనుగ్రహం పెరగడం, కళల్లో వచ్చే సంకేతాలు నిజమవ్వడం, మీ ఆత్మశక్తి మేల్కొనే సమయం. మేషరాశి వారికి వచ్చే ధైర్య యోగం, మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. భయం, సందేహం తొలగిపోతాయి. మీ మాటకు బలం వస్తుంది. నాయకత్వ లక్షణాలు బయటికి వస్తాయి. మీ ముందుకు నడిపే వ్యక్తిగా మారతారు. డబ్బు నిలిచే యోగం కూడా కనిపిస్తుంది. వచ్చిన డబ్బు నిలుస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. సంపద నిలిచే శుభకాలంగా మనం చెప్పవచ్చు. మేషరాశి వారికి ప్రత్యేక విజయ మంత్రం ఓం శ్రీ హనుమతయే నమః ప్రతిరోజు 11 సార్లు జపిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. ధైర్యం పెరుగుతుంది. శత్రువులు దూరం అవుతారు. అదృష్టం బలపడుతుంది. ఈ మంత్రం మీ 10 సంవత్సరాల రాజయోగాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత చేయాల్సిన 3 పనులు. మీ నక్షత్రం కామెంట్ చేయండి. మీకు నచ్చిన పరిహారం ఏదనిపించిందో చెప్పండి. మీకు మేషరాశి వారు డిసెంబర్ 31 లోపు ఈ వీడియో మీ కళ్ళపడడం మీ అదృష్టం తిరిగి రాబోతుందనే స్పష్టమైన సంకేతం. అశ్విని, భరణి, కృతిక 1వ పాదం మీ 10 సంవత్సరాల రాజయోగం ప్రారంభమైంది. దాన్ని నమ్మండి, స్వీకరించండి, ముందుకు సాగండి. మేషరాశి వారు మీ నక్షత్రాల ఆధారంగా నేను చెప్పినవి పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభమస్తు.